గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. సో, ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రొడక్ట్ అటామీ ఫ్యాబ్రిక్స్ సాఫ్ట్‌నర్. సో, ఆ పేరులోనే మీరు గమనించొచ్చండి. ఫ్యాబ్రిక్స్‌ని చాలా సాఫ్ట్‌గా ఉంచటానికి ఇది ఉపయోగపడతా ఉంది. బట్ చాలామంది అంటే కంఫర్ట్ యూజ్ చేస్తా ఉంటారు. సో, మీ కంఫర్ట్ ఏం చేస్తుందనంటే మంచి స్మెల్ అయితే ఇస్తుందేమో గానీ, మీ ఫ్యాబ్రిక్ లైఫ్ అనేది ఇంక్రీజ్ చెయ్యదు. సో, మన ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ ఏదైతే ఉందో మన బట్టల లైఫ్‌ని ఇంక్రీజ్ చేయటానికి ఇది మనకి హెల్ప్ చేస్తా ఉంది. అట్ ద సేమ్ టైమ్ మంచి స్మెల్‌ని గూడా మనకి ఇవ్వటం జరుగుతా ఉంది. సో, దాని ఉద్దేశ్యం అది. సో, ఆ విధంగా బయట కంఫర్ట్‌కి, మన దానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనంటే, ఆ పాయింట్ మనం హైలైట్ చేసి చెప్పాలి. మీ బట్టలు ఎక్కువ రోజులు మన్నుతాయి. వాటి లైఫ్ పెరుగుతుంది అని జెప్పేసి చెప్పొచ్చు. ఇప్పుడు మనం కామన్‌గా రెగ్యులర్‌గా వాష్ చేసే వాళ్ళకి మీరు కొత్త బట్టలు కొన్న రోజు ఎలా అయితే ఉన్నాయో, అది ఒక 10 టైమ్స్ లేదా 15 టైమ్స్ వాష్ చేసిన తర్వాత చూస్తే, ఆ క్లాత్ మన్నిక బోయి, కలర్ బోయి, షేడ్ అయిపోయి, ఆ క్లాత్ హార్డ్ అయిపోయి, సో, ఇంక దీన్ని మనం ఏసుకోలేము అనేటువంటి పొజిషన్‌కొచ్చేస్తది. కొన్ని కొన్ని బట్టలైతే జెంట్స్ యూజ్ చేసేటువంటి బనియన్స్ కావచ్చు, ఇటువంటివైతే ఫ్రీక్వెంట్‌గా వేసుకొని కొన్ని రోజులకి ఏమవుద్దంటే, దాని నుంచి ఆ స్మెల్ అనేది ఇంక పోకుండా వాటిని వాష్ చేసినా గానీ స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. సో, ఇట్లా ఆ క్లాత్ హార్డ్ అయిపోకుండా, దానికి ఆ స్మెల్ అనేది మారిపోకుండా ఉండటానికి మన ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ అనేది చాలా బాగా ఉపయోగపడతది. సో, బయట కంఫర్ట్‌కి, మన దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనంటే, ఫ్యాబ్రిక్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతది. ఎక్కువ రోజులు మన బట్టలు కొత్త వాటిలాగా ఉండటానికి ఇది మనకి ఉపయోగపడతది. సో, నిన్న మనం డిటర్జెంట్ లిక్విడ్ గురించి తెలుసుకున్నాం. సో, అది కావాలనుకుంటే రికార్డ్ చేసుంది. యూట్యూబ్‌లో ఉంది. దానికి సంబంధించినటువంటి డెమో గూడా మనం నిన్న చూడటం జరిగింది. సో, ఈరోజు ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ గురించి తెలుసుకుంటా ఉన్నాం. సో, మనం డిటర్జెంట్ యూజ్ చేసిన తరువాత లాస్ట్‌లో అంటే బట్టల్ని జాడిచ్చేటువంటి సమయంలో ఒకవేళ మీరు వాషింగ్ మిషన్ యూజ్ చేస్తా ఉంటే, ఎప్పుడైతే అది రిన్సింగ్ చేస్తా ఉందో, ఆ టైంలో మీ మిషన్ కెపాసిటీని బట్టి ఈ సాఫ్ట్‌నర్‌ని ఆ ట్రేలో యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ హ్యాండ్ వాష్ చేస్తే బట్టలు వన్స్ ఒకసారి జాడిచ్చిన తర్వాత మీరు ఫ్యాబ్రిక్‌తో గాని లేదా మన పౌడర్‌తో గాని వాష్ చేసిన తర్వాత లాస్ట్‌లో జాడిచ్చేటప్పుడు ఒకసారి వాటర్‌లో జస్ట్ 10 లీటర్స్ వాటర్‌కి 2.5 ఎంఎల్ ఏస్తే సరిపోతుంది. సో, మీరు బకెట్ నిండా వాటర్ పోస్తున్నారనంటే 20 లీటర్స్ బకెట్స్ ఉంటాయి మాక్సిమం. దాంట్లో 5 ఎంఎల్ ఏస్తే సరిపోతుంది. సో, దీన్ని ఒకసారి అట్లా ముంచేసేసి జస్ట్ కొన్ని సెకండ్స్ ఉంచేసి తీసేస్తే సరిపోతుందనమాట. సో, ఆ బట్టలు మన్నిక పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లనే మంచి స్మెల్ రావటానికి కూడా అవకాశం ఉంటుంది. సో, అయితే ఇది హైలీ కాన్సంట్రేటెడ్ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, ఇది చాలా కాన్సంట్రేటెడ్‌గా మనకి తయారు చేసి ఇవ్వడం జరిగింది. మోర్ థాన్ 3 టైమ్స్. అట్లనే హైపోఅర్జినిక్ న్యాచురల్ ఫైబర్ కండిషనర్. సో, దీన్ని మనం మన హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్‌లో ఈ వర్డ్ మనం వినటం జరిగింది. సో, అదేం జేస్తుంది? మన ఫేస్ మీద ఆ స్కిన్ మీద ఎక్కువ సేపు హైడ్రేషన్ మెయింటైన్ చేయటానికి హైపో అలర్జెనిక్ యాసిడ్ అనేది అందులో యూజ్ చేయటం జరిగింది. అట్లానే ఇక్కడ గూడా బట్టలు ఎక్కువ సాఫ్ట్‌గా, మన్నికగా ఉండటం కోసం ఈ హైపో అలర్జెనిక్ న్యాచురల్ ఫైబర్ కండిషనర్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. సో, ఇది 2 లీటర్స్ బాటిల్ ఉంటుందండి. సో, ఆల్‌మోస్ట్ 400 టైమ్స్ దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అంటే మోర్ థాన్ డైలీ మీరు యూజ్ చేసినా గాని, మోర్ థాన్ 1 ఇయర్ ఈ ప్రొడక్ట్ రావటానికి అవకాశం ఉంటుంది. సో, అంత ఎకనామికల్ ప్రొడక్ట్ అని జెప్పేసి చెప్పొచ్చు. అయితే మన ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్‌లో ఉన్నటువంటి యూనిక్ పాయింట్స్ ఏంటి అనేది గనక చూస్తే, ఈవెన్ ఏ స్మాల్ అమౌంట్ ఈస్ ఎనఫ్ టు ప్రొటెక్ట్ ద ఫైబర్ అండ్ కీప్ ద ఫ్రాగ్రెన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇక్కడ మీరు గమనించొచ్చు. ప్రొటెక్ట్ ద ఫైబర్ అంటే ఆ బట్టలని ఇది ప్రొటెక్ట్ చేయటం జరుగుతా ఉంది. పాడైపోకుండా, అవి హార్డ్ అయిపోకుండా సాఫ్ట్‌గా ఉండటానికి ఇది కొంచెం అమౌంట్ మనం యూజ్ చేసినా గాని, కొంచెం క్వాంటిటీ మనం యూజ్ చేసినా గాని, ఆ బట్టల్ని ఎక్కువ రోజులు మన్నేటట్టుగా ఇది మనకి ఉపయోగపడతా ఉంది. అట్లనే ఆ ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో అంటే మంచి స్మెల్ ఏదైతే వస్తా ఉందో, ఎక్కువ టైం రావటానికి కూడా ఇది మనకి ఉపయోగపడతా ఉంది.
సో ఇది హైలీ కాన్సన్ట్రేటెడ్ అండి. అట్లనే ఇందులో హైపో అలర్జెనిక్ న్యాచురల్ ఫైబర్ కండిషనర్ అనేది ఇందులో ఇవ్వటం జరిగింది. సో ఇది కంటైన్స్ సేఫ్ ప్లాంట్ డిరైవ్డ్ ఇంగ్రీడియెంట్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ పామ్ ట్రీస్, కాటన్ నుంచి, పామ్ ట్రీస్ నుంచి ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. వాటి నుంచి తీసినటువంటి ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్. సో కంప్లీట్గా అందుకే దీన్ని న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మోర్ దెన్ 3 టైమ్స్ బెటర్గా ఉంటుందండి. హైలీ కాన్సన్ట్రేటెడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇది కొంచెం క్వాంటిటీ యూజ్ చేస్తే సరిపోతుంది కాబట్టి సో ఎకనామికల్గా కూడా చాలా తక్కువ ప్రైస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో చాలామంది దీని ప్రైస్ చూడగానే భయపడతారు. అమ్మో! 1500 అది ఎంఆర్‌పీ ప్రైస్. అదే డిస్ట్రిబ్యూటర్‌గా అయితే రూ. 1215కి మీరు సొంతం చేసుకోవచ్చు. మంచి రిటైల్ ప్రాఫిట్ కూడా ఉంది. ఎన్ని రోజులు వస్తుందనంటే 400 టైమ్స్ దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే 1 ఇయర్ 2 మంత్స్ వరకు 14 మంత్స్ వరకు దీన్ని మనం యూజ్ చేయటానికి అవకాశం ఉంది. 14-15 మంత్స్ వస్తుంది. ఒక బాటిల్ గనక మనం తీసుకున్నామనంటే. సో అన్ని రోజులు వస్తుందనంటే రోజుకి ఎంత ఖర్చవుతుంది? ఒక్కసారి కాలిక్యులేట్ చేసుకుంటే మీకే తెలుస్తది. అంత ఎకనామికల్ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అట్లనే వెరీ ఎఫెక్టివ్. కొంచెం క్వాంటిటీ యూజ్ చేసినా గానీ చాలా ఎఫెక్టివ్‌గా దాని బెనిఫిట్స్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే బయట మార్కెట్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌కి, మన ప్రొడక్ట్స్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే మెయిన్ థింగ్ వచ్చేసి మన వాళ్ళు ప్రతి ప్రొడక్ట్‌ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ప్రాసెస్‌లో యూజ్ చేసేటువంటి టెక్నాలజీ. సో ఇక్కడ ఓఎంఎస్ టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది. ఇదేం చేస్తుందనంటే ఫ్రాగ్రెన్స్‌ని ఆ టెక్స్‌టైల్‌లో ఎక్కువ టైం ఉంచటానికి ఉపయోగపడతా ఉంది. ఇందులో వైట్ బ్లాసమ్ ఫ్రాగ్రెన్స్ అనేది వస్తా ఉంది. విత్ ఏ సబ్టిల్ లాంగ్ లాస్టింగ్ ఆర్డర్. ఎక్కువ సేపు అది రావటం జరుగుతా ఉంది. బ్లాసమ్స్ ఫ్లవర్ యొక్క ఫ్రాగ్రెన్స్ అండి. అట్లనే దీనికి డర్మా టెస్ట్ కూడా చేసి ఎక్సలెంట్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో జర్మన్ డర్మా టెస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని టెస్ట్ చేసి ఈ స్మెల్ ద్వారా గానివ్వండి, ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ వల్ల ద్వారా కానివ్వండి, ఎటువంటి హానికరం కూడా జరగదు. స్మెల్ ద్వారా చాలామందికి కొన్ని రకాల స్మెల్స్ చూస్తే ఇరిటేషన్ వస్తా ఉంటది. తలనొప్పనేది స్టార్ట్ అవుతా ఉంటది. లైక్ ఇప్పుడు కొంతమంది మన ముస్లిం సోదరులు సెంట్ యూజ్ చేస్తా ఉంటారు. సో, ఆ సెంటు చాలా మందికి కూడా పడదు. వాళ్ళ దగ్గర మనం ఉండలేము. అట్లనే పెట్రోల్ గావచ్చు, డీజిల్ గావచ్చు, ఈ స్మెల్ అనేది ఒక రకంగా ఉంటది. ఆ స్మెల్ గూడా చాలా మందికి నచ్చదు. ఆ స్మెల్‌లో కాసేపు ఉంటేనే వాళ్ళకి తలనొప్పి వచ్చేయటం జరుగుతా ఉంటుంది. సో, అట్లానే దీని ద్వారా వచ్చేటువంటి స్మెల్ ఏదైతే ఉందో, దీన్ని టెస్ట్ చేసి అటువంటి ఇరిటేషన్ ఫీలింగ్ అనేది రావటానికి అవకాశం లేదు. ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ కూడా స్కిన్‌కి ఎటువంటి ఎఫెక్ట్ గూడా కలిగించవు అని జెప్పేసి డర్మా టెస్ట్ చేసి, జర్మన్ డర్మా టెస్ట్ కంప్లీట్ చేసుకొని, ఎక్సలెంట్ అని జెప్పేసి ఈ ప్రొడక్ట్‌కి సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది. సో, ఇందులో యూజ్ చేసినటువంటి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ చూస్తే ప్లాంట్ బేస్డ్‌గా యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్స్. ఒకటి పామ్ ట్రీ ఎక్స్ట్రాక్టు, ఇంకొకటి కాటన్ ఎక్స్ట్రాక్టు. సో, ఇవి మంచి సాఫ్ట్‌నెస్‌ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాటన్ మనం పట్టుకుంటే ఎంత సాఫ్ట్‌గా ఉంటుంది. సో, అటువంటి సాఫ్ట్‌నెస్‌ని తీసుకురావడం కోసం కాటన్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది. అట్లనే మంచి స్మెల్ కోసం పామ్ ట్రీ ఎక్స్ట్రాక్ట్‌ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. అంటే ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో బట్టలకి పోకుండా ఎక్కువ రోజులు కొత్త వాటిలా కనపడటానికి ఈ 2 ఇంగ్రీడియెంట్స్ కూడా మనకి ఉపయోగపడతా ఉన్నాయి. చాలామంది బట్టల్ని కొన్ని రోజులు కంటిన్యూగా ఐరన్ చేసిన తర్వాత చూస్తే, ఏదైతే వాళ్ళు రెగ్యులర్‌గా ఐరన్ చేసి ఫోల్డ్ చేస్తున్నారో, ఆ ఫోల్డ్స్ అట్లనే ఉండిపోతా ఉంటాయి. బట్ మన సాఫ్ట్‌నర్ యూజ్ చేస్తే మీకు ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ ఫ్రెష్‌గా క్లాత్ అనేది కొత్త దానిలాగా కనపడటం జరుగుతా ఉంటుంది. సో, అటువంటి సాఫ్ట్‌నెస్ లాండ్రీ ఇది ఇవ్వటం జరుగుతా ఉంది. సో, ఇది 3x కాన్సంట్రేటెడ్ అండి. మోర్ దెన్ 3 టైమ్స్ కాన్సంట్రేటెడ్‌గా ఉంటుంది. అట్లనే ఎకనామికల్ ప్రొడక్ట్. 400 సార్లకి ఇది మనకి ఉపయోగపడతా ఉంది. జస్ట్ ఒకసారి మనం పర్చేజ్ చేసామంటే 400 టైమ్స్ ఇది యూజ్ చేయొచ్చు. అంటే ఒక 5 కేజీస్ మిషన్‌లో అయితే 400 టైమ్స్ మనం యూజ్ చేయటానికి అవకాశం ఉంటది. ఒకవేళ ఎంఆర్‌పీ కాస్ట్ చూసుకున్నా గాని, ఒక్కసారి మనం యూజ్ చేయటానికి ఎంత ఖర్చవుతుందంటే రూ. 3.75. అదే
డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కనుక చూసుకుంటే ఎగ్జాక్ట్‌గా రూ. 3 ఖర్చవుతుంది. ఒకసారి మనం యూజ్ చేస్తే. అంటే డైలీ మనం నిన్న చెప్పుకున్నాం. మన డిటర్జెంట్ లిక్విడ్ గూడా బయట మార్కెట్‌లో దొరికేటువంటి ప్రొడక్ట్స్ తోటి కంపేర్ చేస్తే డైలీ వాష్‌కి 10-11 రూపీస్‌తో మనం వాష్ చేసుకోవచ్చు. అదే బయట మార్కెట్‌లో 15-20 రూపీస్ ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది. సో, మళ్ళీ మనం ఓన్లీ డిటర్జెంట్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. చాలామంది హౌస్ వైఫ్స్ బట్టలు ఉతకటానికి, నానబెట్టడానికి సర్ఫ్ వాడుతున్నారు. ఉతకటానికి సోపు వాడుతున్నారు. తర్వాత మంచి స్మెల్ రావడం కోసం కంఫర్ట్ వాడుతున్నారు. ఇంకొన్ని బట్టలకి బ్లూ లాంటి లిక్విడ్స్‌ని గూడా యూజ్ చేయడం జరుగుతా ఉంది. సో, వీటన్నిటితోటి కంపేర్ చేస్తే రోజుకి వాళ్ళు రూ. 30-50 ఖర్చు పెడతా ఉన్నారు. సో, బట్ మన డిటర్జెంట్ లిక్విడు అట్లనే సాఫ్ట్‌నర్ 2 కలిపి గూడా రోజుకి 15 రూపీస్ గూడా ఖర్చవ్వవు. అంత ఎకనామికల్ ప్రొడక్టు మన ప్రొడక్ట్స్. సో, అట్లనే వెరీ ఎఫెక్టివ్. స్మాల్ క్వాంటిటీనే పని మొత్తం చేసేయటం జరుగుతా ఉంటుంది. సో, ఇది లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్ విత్ ఓఎంఎస్ టెక్నాలజీ. ఓఎంఎస్ అంటే ఆప్టిమల్ మైక్రో సాల్యుబలైజేషన్. ఆ టెక్నాలజీని ఇందులో అప్లై చేయటం జరిగిందండి. ఇదేం చేస్తుందంటే పెనట్రేట్స్ కాంపోనెంట్స్ డీప్ ఇంటూ ఫైబర్. ఇందులో ఉన్నటువంటి కాటన్ ఎక్స్ట్రాక్ట్, పామ్ ట్రీ ఎక్స్ట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో ఫైబర్ ఎక్కువ అబ్జర్వ్ చేయటానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఆ బట్టల్ని మనం నీళ్ళల్లో నానబెట్టినప్పుడు ఎక్కువ సేపు నానటం ద్వారా లేదా దాన్ని మళ్ళీ సన్‌లైట్‌కి ఆరవేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఎఫిషియన్సీ పోకుండా అవి ఎక్కువ రోజులు సాఫ్ట్‌గా ఉండటానికి, ఎక్కువ రోజులు కొత్త బట్టల్లాగా కనపడటానికి ఈ టెక్నాలజీ మనకి ఉపయోగపడతా ఉంది. సో, ఇదేం చేస్తదంటే ఆ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని గూడా కంప్లీట్‌గా డీప్‌గా అబ్జర్వ్ చేసుకొని, ఆ సాఫ్ట్‌నెస్‌ని బట్టల్లో మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతా ఉంది. సో, అట్లనే వైట్ బ్లాసమ్ ఫ్రాగ్రెన్స్. మంచి స్మెల్ కోసం దీంట్లో వైట్ బ్లాసమ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి స్మెల్‌ని యూజ్ చేయడం జరిగింది. అంటే ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయలేదు. స్మెల్ కోసం కూడా నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌నే యూజ్ చేయటం జరిగింది. దానికోసం గ్రేప్ ఫ్రూట్ అండ్ పీచ్ వాటి నుంచి నీట్ ఫస్ట్ ఇంప్రెషన్ కోసం ఆ స్మెల్‌ని ఇందులో యాడ్ చేయడం జరిగింది. అట్లనే రోజు, జాస్మిన్ అండ్ యాంగ్ అనేటువంటి మంచి స్మెల్ కోసం ఒక రిఫ్రెష్‌గా తీసుకురావడం కోసం దాని ఇంగ్రీడియెంట్‌ని కూడా ఇందులో యూజ్ చేయడం జరిగింది. అట్లనే డీప్ అండ్ సబ్‌స్టిల్ లాస్టింగ్ ఆర్డర్ ఆఫ్ మస్క్. దానికోసం దీంట్లో పచోలి అండ్ ఆల్మండ్ వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి స్మెల్ వచ్చేటట్లుగా కూడా దీన్ని మనకి తయారు చేసి ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే ఆహ్, మా ఇంట్లో యూజ్ చేస్తున్నామండి. ప్రీవియస్‌గా ఈ బనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్‌మోస్ట్ ఈవినింగ్ టైమ్‌కొచ్చేసరికి కొంచెం స్మెల్ వస్తా ఉండేవి. ఈ సాఫ్ట్‌నర్ ఎప్పుడైతే కంటిన్యూగా యూజ్ చేస్తా ఉన్నామో అది కంప్లీట్‌గా పోయింది. పోయేసి క్లాత్ నిజంగానే ఇక్కడ చెప్తున్నట్లుగా చాలా సాఫ్ట్‌గా తయారైంది. బనియన్స్ కొన్ని రోజులకి ఏమైపోతాయంటే హార్డ్ అయిపోతా ఉంటాయి. ఈవెన్ బట్టలు గూడా కొన్ని రోజులకి కొంచెం రఫ్‌గా తయారైపోతా ఉంటాయి. సో, దీన్ని కంటిన్యూగా యూజ్ చేస్తున్నటువంటి కారణంగా వాటిని మేమైతే చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయగలుగుతా ఉన్నాం. పర్టిక్యులర్‌గా నేనైతే ఏదన్నా ఔట్‌డోర్ ఎళ్ళినప్పుడు ఏదైనా క్యాంప్స్, మీటింగ్స్ ఉండి అట్లా బయటికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఒక ఫీలింగ్ అనేది వస్తా ఉంటది. ఎక్కువ సేపుంటే చెమట బోసి మళ్ళీ బనియన్ స్మెల్ వస్తదేమో అనేటువంటి ఫీలింగ్ వస్తా ఉండేది. ఈవెన్ నేను జాబ్ చేస్తున్నటువంటి టైంలో అంటే మన ప్రొడక్ట్స్ లేవప్పుడు. ఆల్‌మోస్ట్ అక్కడ సైట్‌లో ఎక్కడన్నా ఎక్కువ సేపు నిలబడి ఉండటం. ఆ స్వెట్టింగ్‌కి లంచ్ టైమ్ వరకే బనియను స్మెల్ వస్తా ఉండేది. ఎక్స్‌ట్రా స్పేర్ బనియను నేను నా లంచ్ బాక్స్‌లో పెట్టుకొని తీసుకెళ్తా ఉండేవాడిని. సో, అటువంటిది ఇప్పుడు ఈ సాఫ్ట్‌నర్ కంటిన్యూగా యూజ్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్‌గా నేను ప్రతిరోజు గూడా ఆహ్, డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు, బట్టలు తీసుకునేటప్పుడు పర్టిక్యులర్‌గా బనియన్ స్మెల్ చూస్తా. మంచి స్మెల్ వస్తా ఉంటది. సో, అట్లనే పట్టుకున్నప్పుడు గూడా అంతకుముందున్నటువంటి హార్డ్‌నెస్ అనేది పోయి సాఫ్ట్‌గా తయారవుతా ఉంది. సో, దాన్ని ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ మనకి తెచ్చిపెట్టడం జరుగుతా ఉంది. దాని కారణంగా మనకి
బట్టలు ఎక్కువ రోజులు రావటానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి ఫీల్ తోటి మనం డేని గూడా ఎంజాయ్ చేయగలుగుతాం. అయితే చాలామందికి స్మెల్ అనేది పడదు. చాలామందికి ఆ ప్రొడక్ట్‌లో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ వల్ల గూడా కొన్ని రకాల ఇరిటేషన్స్ లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం జరుగుతా ఉంటుంది. ఈవెన్ సర్ఫ్ లేదా సోప్ యూజ్ చేసేటువంటి వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తా ఉంటాయి. దానికి కారణం అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్. సో, మనకి మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నరు దీనికి జర్మన్ డెర్మా టెస్ట్ చేసి ఎక్సలెంట్ అని జెప్పేసి సర్టిఫికేట్ గూడా ఇవ్వటం జరిగింది. సో, ఈ ప్రొడక్ట్‌లో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ కావచ్చు, లేదా దీని ద్వారా వచ్చేటువంటి స్మెల్ కావచ్చు, మనకి ఎటువంటి ఎఫెక్ట్ గూడా తీసుకురాదు. ప్రతి ఒక్కరికి కూడా సూట్ అవుతుంది అని జెప్పేసి ఎక్సలెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ కూడా వాళ్ళు స్టన్ అయిపోయి ద బెస్ట్ ప్రొడక్ట్ అని జెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేయటం జరిగింది. సో, అటువంటి సర్టిఫికేట్స్ తోటి, హై టెక్నాలజీ తోటి తయారు చేసి ఇచ్చినటువంటి ప్రొడక్ట్ అండి. సో, ఇది స్టాండర్డ్ యూజ్ వచ్చేసి 5 కేజెస్ ఆర్ తక్కువ మిషన్ గనక 5 ఎంఎల్ సరిపోతుంది. డ్రమ్ వాష్‌కి. ఆర్డినరీ వాష్ అంటే ఆహ్, టాప్ లోడ్ మిషన్స్ అటువంటి వాటికైతే కొంచెం ఎక్కువ వాడాల్సొస్తుంది. అట్లనే 5-7 కేజెస్ అయితే అప్ టు 13 ఎంఎల్ వరకు యూజ్ చేయాల్సుంటుంది. సో, అట్లనే 7 కేజీస్ అండ్ అబోవ్ గనకైతే 18 ఎంఎల్ యూజ్ చేయాల్సొస్తా ఉంది. అయితే ఎవరైతే నార్మల్‌గా బకెట్‌లో నానబెడతా ఉంటారో దీన్ని డైల్యూషన్ రేషియో ఎట్లా ఉందనంటే 2.5 ఎంఎల్ 10 లీటర్స్ వాటర్‌కి డైల్యూట్ చేస్తే సరిపోతుంది. సో, మనం బట్టలు జాడించాలి అన్నప్పుడు లేదా ఇటువంటి కంఫర్ట్ గాని, లేదా బ్లూ కలర్ గాని ఇటువంటివి వేస్తున్న వాళ్ళు ఏం చేస్తారనంటే జస్ట్ బట్టలు ఆ వాటర్‌లో మునిగితే చాలు అని జెప్పేసి హాఫ్ బకెట్‌కే వాటర్ తీసుకుంటా ఉంటారు. మిగిలిన వాటిల్లో బట్టలు పెట్టేసేసి ఒక 5 మినిట్సో ఎంతసేపు ఉంచేసేసి తీసేస్తా ఉంటారు. సో, ఆ లెక్కన చూసుకుంటే మన బకెట్ మాక్సిమం 20 లీటర్స్ ఉంటది. సో, అందులో 10 లీటర్స్ వాటర్ మనం పోస్తాం. బట్టలనేది అందులో కొంతసేపు ఉంచేసి తీసేయటం జరుగుతా ఉంటది. సో, ఆ విధంగా చూసుకుంటే 10 లీటర్స్ వాటర్‌కి 2.5 ఎంఎల్ అనేది సరిపోతా ఉంది. అంటే ఆ లెక్కన యూజ్ చేస్తే ఇది ఎన్ని రోజులొస్తుంది? ఆల్‌మోస్టు 800 బకెట్స్ బట్టల్ని మనం నార్మల్‌గా యూజ్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో, అంటే మోర్ దెన్ 2½ ఇయర్స్ ఈ ప్రొడక్ట్ రావటానికి ఛాన్స్ ఉంది. సో, దీని వ్యాలిడిటీ గూడా ఎక్కువుంటుందండి. సో, అంత ఎకనామికల్ అండ్ ఎఫెక్టివ్ అండ్ అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అని జెప్పేసి చెప్పొచ్చు. సో, దీని కాస్ట్ చూస్తే ఎంఆర్‌పీ 1500 రూపీస్ ఉంది. సో, దీనికి పీవీ 5000 పీవీ రావటం జరుగుతా ఉంది. 2 లీటర్స్ క్వాంటిటీ ఉంటుంది. సో, ఇది యాస్ ఎ మెంబర్‌గా మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా 1215 రూపీస్‌కి దీన్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. రియల్‌గా సూపర్ ప్రొడక్టు. ఇప్పుడు ఉన్నటువంటి వెదర్‌కి, ఇప్పుడున్నటువంటి మన బాడీ కండిషన్స్‌కి ఎవరికైతే స్వెట్టింగ్ ఎక్కువొస్తా ఉందో, లేదా ఎవరైతే డస్ట్‌లో ఎక్కువ వర్క్ చేస్తా ఉన్నారో, అటువంటి వాళ్ళు మీకు దీని ద్వారా ఒక మంచి ఫీల్ అనేది యాడ్ అవుతా ఉంటుంది. సో, దీన్ని ప్రతి ఒక్కరు గూడా కాస్ట్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. వెరీ ఎకనామికల్ ప్రొడక్ట్. మీరు 2 కలిపి ఒకసారి తీసుకున్నారనంటే ఈ ప్రొడక్ట్ మోర్ దెన్ 1 ఇయర్ రావడానికి అవకాశం ఉంటుంది. మన డిటర్జెంట్ లిక్విడ్ గూడా నియర్లీ 4-6 మంత్స్ రావటానికి అవకాశం ఉంది. సో, సూపర్ ప్రొడక్ట్స్ అండి. లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్‌నెస్ అండ్ సాఫ్ట్‌నెస్ ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు. పర్సనల్‌గా ఈ ప్రొడక్ట్ లాంచ్ అవ్వగానే నేను ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. యూజ్ చేస్తా ఉన్నాం. రియల్లీ సూపర్ ప్రొడక్ట్ అండి అది. సో, ప్రతి ఒక్కరు గూడా ట్రై జేయండి. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో, ఇది గూడా రికార్డ్ చేసుంది. మన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుంది. నా యూట్యూబ్ వచ్చేసి వాసు పమిడి అని ఉంటుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్. రెగ్యులర్‌గా డైలీ ఒక ప్రొడక్టు మనం ఇక్కడ తెలుసుకొని దాని గురించి రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తా ఉన్నాం. మీరు మళ్ళీ కావాలన్నా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. మీ టీమ్‌లో వాళ్ళకి కూడా మీరు ఆ యూట్యూబ్ ఛానల్‌ని ప్రమోట్ చేయొచ్చు. వీడియోస్‌ని షేర్ చేసుకోవచ్చు. తెలుగులో మీకు చాలా వీడియోస్ కూడా ఇందులో చేసి పెట్టడం జరిగింది. ఈ వీటి ద్వారా మీ బిజినెస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లటానికి, మీరు త్వరగా సక్సెస్ అవ్వటానికి ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరే నేర్చుకోవాలనేం లేదు. ఈ వీడియోస్‌ని ఉపయోగించుకొని గూడా మీరు టీమ్ పెంచుకోవచ్చు. మీ టీమ్‌కి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వచ్చు. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.